నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన. ప్రభుత్వం వెంటనే పూర్తి జీతాలు చెల్లించాలని డిమాండ్. విశాఖలో లారీ పార్కింగ్ యార్డ్లో లారీలో చెలరేగిన మంటలు. సిబ్బంది అప్రమత్తం అవడంతో తప్పిన నష్టం. పోతారం జలాశయం వద్ద పంపు హౌస్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరువు ప్రాంతాలను సస్యశ్యామలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్న ఎమ్మెల్యే. నిర్మల్ జిల్లా గణేష్ ఉత్సవాలపై డీఎస్పీ నరసింహరావు సమావేశం. వినాయక చవితి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని సూచన. ఖమ్మం జిల్లాలో విద్యుత్ లైన్లు మరమ్మతులకు నగదు వసూలు చేసిన లైన్మెన్. ఉన్నతాధికారులను కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో ధర్నాకు దిగినట్లు వారు తెలిపారు. కోవిడ్ వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నా జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017లో జాయిన్ అయ్యాము మేము. జూలై 1కి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 4th ఇయర్ రన్నింగ్. ఫస్ట్ ఎస్ఆర్ శంకరంలో చేసేవాళ్ళము. అవి కూడా శాలరీస్ కరెక్ట్గా లేవు, పిఎఫ్ కరెక్ట్గా లేవు. అది అట్లా ఉందంటే ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు, వాళ్ళ శాలరీస్ కూడా మాకు కరెక్ట్గా లేవు. 4 months అయిపోయింది, తను వచ్చి 5th month రన్నింగ్. 4 months నుండి ఒక్క శాలరీ కూడా క్లియర్గా వేయలేదు. ఫస్ట్ ఎవరైతే కాంట్రాక్ట్ ఎస్ఆర్ శంకరంలో ఉన్నారో తను కూడా పిఎఫ్ ఎవరికి కూడా క్లియర్ చేయలేదు. ఎవరిది కూడా క్లియర్ లేదు. పిఎఫ్స్ అందరికీ పెండింగే ఉన్నాయి. తను కూడా వెళ్ళిపోయింది అంటున్నారు. ఎప్పుడు కాల్ చేసినా రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. అది పిఎఫ్ నేను 3 years నుండి చేసిన ఒక్క అకౌంట్లో ఏం బ్యాలెన్స్ లేదు, ఏం లేదు. కొంతమందికి చెక్స్ ఇచ్చినారు. అందరితో పాటు నేను కూడా చెక్ ఇచ్చాను, కానీ నాకు ఏం ఇవ్వలేదు, మనీ ఇవ్వలేదు, చెక్ ఇవ్వలేదు. కానీ 45,000 ఇచ్చినట్టు సైన్ తీసుకున్నారు. తను సైన్ తీసుకున్నారు కానీ నాకు చెక్ ఇవ్వలేదు. ఆఫీస్కి వెళ్తే ఏం రెస్పాన్స్ ఉండదు, కాల్ చేస్తే ఏం రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు 4 months నుండి మేము మాకు రెంటులు ఒక 2 months కట్టకపోతే ఇంట్లో నుంచి ఎలగొట్టేస్తారు ఎక్కడైనా కూడా. ఇక్కడ 4 months నుండి ఇప్పుడు కోవిడ్ పెట్టుకొని చిన్న పిల్లలు ఉన్నారు మాకు కూడా. 2 years బాబు ఉన్నాడు నాకు. వదిలిపెట్టి మాకు హెల్త్లు బాగాలేకపోయినా కూడా మేము వచ్చి జాబ్ చేస్తున్నాం ఇక్కడ. అయినా కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం. ఎప్పుడు అడిగినా ప్రతిసారి సేమ్ ఒకటే స్టోరీ ఉంటుంది. స్టోరీ మాత్రం మేము చేంజ్ అవ్వదు. లోపల తీసుకెళ్తారు, రేపు ఇస్తాం, కొద్దిసేపు ఆయనకి ఇస్తాం, రేపు పడిపోతే ఎల్లుండి పడిపోతే సేమ్ ఒకటే ఉంటుంది. దాని తప్ప ఇంకా వేరే స్టోరీ ఏం లేదు. ఇంతకుముందు కూడా అట్లనే మేము వస్తే కాంప్రమైజ్ చేసి పంపించేసినారు మాకు. ఇప్పుడు కూడా వస్తే అదే అంటున్నారు, రేపు ఒకటి పడుతుంది, మళ్ళీ ఎల్లుండి ఒకటి పడుతుంది. ఒక్క శాలరీతో ఏం చేయాలి సార్? 5 months తర్వాత 5 months తర్వాత ఒక్క శాలరీ ఎక్కడ సరిపోతుంది? ఏం చేయాలి? వేరే వాళ్ళ దగ్గర నుండి రూమ్ రెంట్కి ఉన్నాం, ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? 1 month శాలరీ వస్తే ఊరుకుంటారా? పంపించేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు మాకు. ఇంకా రావడానికి ఆటోస్ రెంట్ లేవు, ఛార్జెస్ లేవు, ఏం లేవు. ఎంత ఇబ్బంది పడుకుంటూ వస్తున్నాం మాకే తెలుసు. వీళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి ఏం చేసేది, వాళ్ళకి క్వారంటైన్ లీవ్స్ కూడా ఇవ్వట్లేదు. మాకు క్వారంటైన్స్ లీవ్ కూడా ఇవ్వట్లేదు అందరితో పాటు 7 days. అయినా కూడా మేము వర్క్ చేస్తున్నాం. శాలరీ కరెక్ట్ ఇవ్వలేదు. మేము డ్యూటీ చేసేదానికి అర్థం ఏముంది శాలరీ కరెక్ట్గా లేకపోతే? అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా మేము స్ట్రైక్ చేయలేదు, ఏం చేయలేదు. అయినా కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఏ రోజు ఐడి కార్డ్స్ లేవు, జాయినింగ్ లెటర్ లేదు, ఏ ఒక్కటి కూడా మా దానికి ఏ ఒక్కటి కూడా కరెక్ట్ ఫెసిలిటీ లేదు. ఏ ఫెసిలిటీ కూడా కరెక్ట్గా లేదు. ఐడి కార్డ్స్ లేదు, జాయినింగ్ లెటర్ లేదు, कुछ भी नहीं है. हम लोग ज्वाइन आप लोग का वो है 217 मेंबर ज्वाइन हुए. जियो नंबर 590 217 में 2017 से जॉब कर रहे. 3 साल गुजर गए. 4th साल रनिंग है. విశాఖలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మల్కాపురం IOSL టెర్మినల్ లారీ పార్కింగ్ యార్డ్ సమీపంలో లారీలో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన లారీ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. బ్లాక్ ఆయిల్ టెర్మినల్ నుండి వేదాంతపూర్కు లోడ్తో వెళ్తున్న ట్యాంకర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మల్కాపురం పోలీసులు, HPCL అగ్నిమాపక సిబ్బంది రాకతో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలాన్ని సస్యశ్యామలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా కొడిమ్యాల మండలం పోతారం జలాశయం వద్ద నిర్మించిన పంప్ హౌస్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పంప్ హౌస్ నిర్మాణంతో 1200 ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పోతారం చెరువు నుండి పైప్ లైన్ల ద్వారా సూరంపేట, శామల చెరువుకు నీటి విడుదల చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి మనం అందరం ఇక్కడ నుంచి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ ప్రాంతం నక్సలైట్లతో మరి ఫరడవిలేనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కరువు కాటకాలతో తాగుదామంటే నీళ్లు లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కూలీ పని కూడా చేసుకుందామనుకుంటే కూలీ కూడా దొరకక బొంబాయో, భీమండో, మస్కటో, దుబాయో పోయి బతకాల్సినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతం బోర్ వేస్తే 1000 ఫీట్ల దాకా ఒక చుక్క కూడా నీరు రాక మరి అప్పులు చేసి రైతన్న అరిగోసపడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ప్రతి సంవత్సరం కరువు మండలంగా ప్రకటించేటువంటి మండలం ఈ కొడిమేల మండలం. మరి ఈ ప్రాంతం అభివృద్ధికి సమైక్య పాలనలో నోచుకోలే, కూలీ పని కూడా దొరకలే, రైతుల ఆత్మహత్యలు ఉంటుండే. తెల్లారి పేపర్లో చూస్తే అటు నక్సలైటు ఇటు పోలీసు చనిపోయేటువంటి పరిస్థితి ఉండే. ఈ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండే ఒంటరిగా. కానీ ఈ ప్రాంతం ఇవాళ చాలా గొప్పగా మరి నీళ్లతో కలకలలాడుతుందంటే, మరి ఈ ప్రాంతం అంతా ఒక కోనసీమను తలపించే ప్రాంతంగా అయ్యిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారి 6 ఏళ్ల అద్భుతమైనటువంటి కృషి, వారి అపిర భగీరథ ప్రయత్నం, స్వయంగా వారి ఒక ఇంజనీర్గా మారి మరి కరువు కాటకాలతో అల్లాడినటువంటి ప్రాంతం. నాడు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసినాం, ఆత్మహత్యలు చూసినాం. కానీ నేడు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. అద్భుతంగా ఇవాళ ఎవరి ముఖంలో చూసినా చిరునవ్వు ఉన్నది, ఆనందం ఉన్నది. గొప్పగా ఇవాళ సంతోషాన్ని గల పండగ చేసుకుంటా ఉన్నాం. గతంలో వ్యవసాయం అనేటువంటిది దండగా, నేడు వ్యవసాయం అనేటువంటిది పండగలా చేసుకుంటున్నాం. ఎందుకంటే 60 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద సమైక్య పాలన జరిగినటువంటి మరి అణచివేత, అణగారినతనం, మరి ఎలాంటి నిధులు లేక, మరి ఎలాంటి అభివృద్ధి లేక మనం వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 6 ఏళ్ళల్లో ఒక అద్భుతమైనటువంటి దేశానికి ఒక ఆదర్శవంతంగా ఉండే విధంగా, దేశానికి ఒక దిక్సూచి ఉండే విధంగా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు, అది ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ప్రతి మరి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి ఈ 6 ఏళ్లలో ఎన్ని అద్భుతమైనటువంటి మార్పులు జరిగినాయో మనం కళ్ళ చూస్తూ ఉన్నాం. వినాయక చవితి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా బైంసా డీఎస్పీ నరసింహరావు కోరారు. ఈ మేరకు ముదోల్ మండల కేంద్రంలో ఆయన ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో సామూహికంగా కాకుండా ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా తగు నియమాలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి సంవత్సరం గణేశులు వస్తాయంటే, రంగులు వస్తాయంటే పీస్ కమిటీ కంపల్సరీ పెడతారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏటా జరిగేది, మనం ఏటా చెప్తున్నది, ఏటా చర్చించేది గత 5 సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్నాం. కానీ ఈరోజు ఈ కరోనా మహమ్మారి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కాదు, మన ఇళ్ళలో కూడా పెద్దలు చెప్తున్నారు, మాస్క్ అనేది బయట వెళ్ళిస్తున్నారు, మీకు మా పిల్లలు బయటకు వెళ్ళిస్తున్నారు. అదేవిధంగా మన ముగ్గురు నుంచి ఈసారి ఆదర్శదాయకంగా మనందరం కూడా చిన్న చిన్న గణేష్ విగ్రహాలు పెట్టుకొని మరి మండలాలు ప్రతి 7 రోజులు ఒక్క గణేష్ మండపాల కంటే ఎక్కువ గణేష్ మండపాలు మనం పోటాపోటీగా అన్నదానాలు, వంటలు వగైరా పెట్టాం, మండలాలు పెట్టాం. దయచేసి ప్లీజ్ మేము కూడా ప్రతి మండపానికి వస్తాం, చెప్తాం. గల్లీలో పెద్ద మందితో కూడా మీటింగ్ పెట్టాం. ఈరోజు మన సర్పంచ్ గారు కూడా రాలేదు, మరియు ఎంపీ కూడా రాలేదు, కూడా రాలేదు. ముఖ్యంగా మన ముదోల్ బ్లాక్ సంఘం అధ్యక్షులు గారు దేవలరావు కూడా రాలేదు. అందరికీ కూడా కలిసి ఈ యొక్క రాబోయే గణేష్ ఉత్సవానికి సంబంధించి ఈ కరోనా వైరస్ బాగా ర్యాంపెంట్గా ఉన్నందుకు ఈ యొక్క ముదోలుకు సంబంధించిన నిర్వాహకులు అంతా ఎల్డర్స్ని అందరినీ పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో
మన యొక్క గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ కోవిడ్కి సంబంధించిన నిబంధనలు పర్టికులర్లీ ఒక 5 మంది కన్నా ఎక్కువ జమకూడకూడదు మండపాల దగ్గర. మేము అందరికీ రిక్వెస్ట్ చేసాము, మండపాలు కూడా 1-2 కన్నా ఎక్కువ పెట్టొద్దు, మిగతా వాళ్ళంతా ఇంట్లోనే చిన్న వినాయకులు పెట్టుకొని నిమజ్జనం అక్కడే చేసుకోవాలి. ఈ మండపాలు కూడా 1-2 పెట్టి చిన్న 3-4 ఫీట్ల విగ్రహాలు పెట్టుకొని వీళ్ళు చేసే 9 రోజుల పూజ చేసుకొని ఆ రోజు పొద్దున కూడా నిమజ్జనము ఒక 4-5 వెళ్ళి నిమజ్జనం చేసేసి ఆ విధంగా పాటించాలి. మళ్ళా ఈ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేయడము, ఎక్కువ మంది మండపాల దగ్గర గుమ్మిగూడడం అలాంటిది చేయకుండా బ్యాండ్, డీజే లాంటిది ఎలాంటి పర్మిషన్స్ లేవు, ప్రొసెషన్స్కు కూడా పర్మిషన్ లేవు. ఈ అన్ని విషయాలు కూడా వీళ్ళతో నాకు క్లుప్తంగా వీళ్ళకు చెప్పి వీళ్ళను అది పాటించే విధంగా వాళ్ళకు చెప్పడం జరిగింది. అందరూ కూడా మాకు మాటిచ్చారు. అందరూ కూడా ఈ యొక్క వినాయక ఉత్సవాన్ని ప్రతి ఏడులాగా కాకుండా కోవిడ్ నిబంధనలకు లోబడి చేసుకుంటామని అందరికీ మాట ఇచ్చారు. కాబట్టి ఇది ఎలాగా అందరూ కంటిన్యూ చేస్తానని ఆశిస్తున్నాను. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సీతారాంపురం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని మానవ హక్కుల కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామ్యేల్ అన్నారు. వారం రోజుల నుండి గాలి వానలకు విద్యుత్ లైన్లు తెగిపోయాయి, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. అయితే వాటిని పునరుద్ధరించడానికి లైన్మెన్ 7,000 రూపాయల లంచం అడిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక ట్రాన్స్ఫారంలో కరెంటు ఆయిల్ని దొంగలు ఎత్తుకెళ్లడంతో దాన్ని తిరిగి కొనుగోలు చేయడానికి 7,800 రూపాయలు తీసుకున్నారని, ఇలా పలు కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు మద్దిశెట్టి సామేలు, భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ని. ఈరోజు 11వ తారీఖు 8వ నెల 2020 నాడు కల్లూరు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళొచ్చే క్రమంలో ఆర్డీఓ గారిని కలిసి పొలాలు స్తంభాలు ఇరిగిపోయి ఉన్నాయి. 4 స్తంభాలు, కరెంటు తీగలు రోడ్డు మీద ఆని ఉన్నాయి, వరి పొలంలో కూడా ఉన్నాయి. దీనికి ఏంటంటే దీని స్తంభాలు చేయమనంటే అమౌంట్ అడుగుతున్నారు అని చెప్పి రైతులు ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయం మీద ఏఈ గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఏఈ గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లైన్మెన్ గారికి. ఈరోజు ఆ లైన్ కలిపి ఆ స్తంభాలు ఏమని చెప్పానండి అని చెప్పారు. ఒకవేళ ఈరోజు పని అవ్వకపోతే కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి డైరెక్ట్ ఫోన్లో చెప్పడం జరిగింది. లేదండి ఈరోజు అవజేస్తామని చెప్పారు. కానీ ప్రధానంగా నేను 2 విషయాలు చెప్తానండి. రైతు ఇవాళ మనకు అన్నం పెట్టే రైతు పండించకపోతే మనకు అన్నం లేదు. ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా చూడండి రైతుని చిన్న చూపు చూస్తున్నారు. అది తప్పు పద్ధతి. రైతుకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు అడగడం ఏంటంటే గవర్నమెంట్ మీకు జీతాలు ఇవ్వట్లేదా? ఎందుకు ఇవ్వాలండి మీకు డబ్బులు పెట్టి? ఆ ఇత్తనాలు తీసుకొచ్చుకొని వాళ్ళు రైతులు పండించుకుంటుంటే ఇవాళ కరెంటు స్తంభాలు వరి పొలాల్లో పడి ఉన్నాయంటే మరీ దారుణం. అసలు పక్క ఏజెన్సీలో కూడా లేనటువంటి గతి ఇక్కడ పెనుబెల్లి మండలం సీతారాంపురంలో చూస్తే నేను దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. ఖచ్చితంగా ఏఈ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఖచ్చితంగా మీరు స్తంభాలు నిలిపి రైతులకు న్యాయం చేసి ఈసారి కనుక రైతుల దగ్గర నుంచి ఏ అధికారైనా డబ్బులు అడిగినట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద రిటర్న్గా రాసి కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు కూడా ఒక మాట చెప్తాను నేను. మీరు ఎటువంటి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి జీతాలు ఇస్తుంది ప్రభుత్వం. మీరిచ్చి మీరు అలవాటు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ మిమ్మల్ని కనుక డబ్బులు అడిగి మీరు ఇస్తేనే మేము పని చేస్తామంటే మాత్రానికి మీరు ఆర్డీఓ గారి నెంబర్ ఇస్తాను నేను. డైరెక్ట్గా మీరు కల్లూరు ఆర్డీఓ గారికి ఫోన్ చేసి చెప్పండి. ఆర్డీఓ గారు చాలా మంచి వ్యక్తి. కలెక్టర్ గారు కూడా మంచిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారు కూడా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మటే స్పందిస్తున్నారు, పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారు. కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మానవ హక్కుల మండలిని తెలియజేస్తూ మీ రైతులకి ఎప్పుడు మేము అండగుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో పదవి విరమణ పొందిన టెక్నికల్ అసిస్టెంట్ నాగేంద్రప్ప, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఇంద్రసేనలను ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సత్యమ్మ మాట్లాడుతూ అభివృద్ధిలో అధికారుల పాత్ర వెలకట్టలేదని అన్నారు. అంకితభావంతో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుందర్లాల్, ఏపీఓ మల్లికార్జున్ యాదవ్, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్ వెంకటయ్య, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గడ్డపోతారం మండలాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రధాని మోడీ కిసాన్ సమ్మాన్ యోజన కింద 10 కోట్ల మంది రైతులకు 17,000 కోట్ల రూపాయల నగదును వారి అకౌంట్లో జమ చేసే సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు, మండల ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, జిన్నారం మండల ప్రధాన కార్యదర్శులు మద్దూరి రాజు, వికాస్ చారి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జిన్నారం మండల శాఖ తరఫున గౌరవ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కిసాన్ సమ్మాన్ యోజన కింద దరిదాపు 10 కోట్ల మంది రైతుల అకౌంట్లలో 17,000 కోట్ల రూపాయలు ఈరోజు జమ చేయడం జరిగింది. దానికి సంఘీభావంగా ఆయన సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు, జిల్లా బీజేపీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా రైతులు ఉపశమనం కలిగేలా, ఒక పంటకు పెట్టుబడి వచ్చేలాగా భారత ప్రధాని గారు ఈ యొక్క నగదును పంపిణీ చేయడం శుభసూచకం. దీనికి మేమందరం కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారు ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మన దేశ ప్రజలకి వెన్నెముకలు ఇస్తారని ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ వారి వారి శుభ్రతను పాటించుకుంటూ ఈ యొక్క వ్యాధిని తరిమి కొట్టాల్సిందిగా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొల్కూరు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన పదవిలో నరేంద్ర మోడీ సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గుప్తా, నాగరాజు యాదవ్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలో మన రైతులందరూ కూడా ఆనందించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా 6వ విడత కింద 17,000 కోట్ల రూపాయలు రైతులకు వారి యొక్క ఖాతాలో నేరుగా వచ్చేటట్టుగా జమ అయ్యేటట్టుగా చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఏదైతే వాళ్ళ 10 మందికి అన్నం పెట్టే రైతులు ఈరోజు అర్ధనాడతో రోధిస్తున్నటువంటి కాలంలో, ఏకకాలంలో మోడీ గారు 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు ఈరోజు రుణము చెల్లించాలనే ఉద్దేశంతో 1,00,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినందుకు సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ పరంగా ఈరోజు పడంచేరు పట్టణ అధ్యక్షులు శ్రీ రాజశేఖర్ గారు అధ్యక్షత జరిగిన ఈ యొక్క సమావేశంలో మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఉద్దేశం ఏంటంటే ఈరోజు మోడీ గారు 17,000 కోట్ల రూపాయలు ఏకకాలం, అంటే 5 × 17 అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ఏకకాలం రిలీజ్ చేయడం జరిగింది. కావున దేశంలో ఇలాంటి ఉత్తమ ప్రధాని ఉన్నందుకు ప్రతి ఒక్క రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇలాంటి ప్రధాని దొరకడం వారికి మేము ఏ రకంగా పాలాభిషేకం కాదు, ఏ రకంగా పాదాభిషేకం చేసుకున్నా మాకు తక్కువనే అనిపిస్తుంది. ఈరోజు ఇదే కాక చూశారు, మొన్ననే ఆగస్టు 5 రోజు దేశంలో కానీ ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తి ఎదురు చూసినటువంటి రామ మందిర నిర్మాణానికి 500 సంవత్సరాల నుంచి కలలు కన్న ప్రజలకు వాళ్ళ సహకారం చేసినందుకు మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మోడీ గారు వచ్చినాక ఎన్నో విధానాలు సంస్కరణలు చేసి దేశాన్ని ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఒక ఆదర్శ మహానుభావుడుగా అతని కీర్తి ప్రతిష్టలు చిరకాలంగా నిలుస్తాయని చెప్పేసి ఈ భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా శాఖ నుంచి మరియు పడంచెరు పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో కృష్ణాష్టమి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నపిల్లలు శ్రీకృష్ణుడి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులు నియమ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బోధన సాయిబాబా మందిర్ కృష్ణ మందిర ఈరోజు జన్మాష్టమి ఉందిల చిన్న పూజల ప్రోగ్రామ్ ఉందిల కృష్ణ పరమాత్మ వాళ్ళ अभिषेक आरती अर्चना जाएगा कोरोना वायरस से थोड़ा छोटा प्रोग्राम करके बंद कर दिए. సంగారెడ్డి పట్టణంలోని గణేష్ నగర్ కాలనీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు సీనియర్ అడ్వకేట్ దామోదర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలతో పలు రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనం సమర్పించారు. భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ओम नमो भगवते वासुदेवाय.
కూర్చోండి. కృష్ణా గోదావరి దక్షిణాయన శ్రావణమాసే కృష్ణపక్షే ఈరోజు జన్మాష్టమి సందర్భంగా గణేష్ నగర్ కృష్ణాలయంలో మేము కృష్ణుని జన్మదినం జరుపుకున్నాము. కాకపోతే ఎప్పటి మాదిరిగా కాకుండా చాలా కరోనా మహమ్మారి బాగా ఎత్తున చేయకుండా కొద్ది మందితోటి పూజలతోటి యాకత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ వినయనగర్ కాలనీలో వాకింగ్ పాత్వే నిర్మాణానికి యాకత్పుర టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామసుందర్ రెడ్డి, కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యులు సామస్వప్న సుందర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి, పర్వతరెడ్డి, రమా దీక్షిత్, సునీతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడెం మీదుగా కృష్ణారెడ్డిపేటకు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారిన రోడ్డు ఎన్నో సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉంది. కాలక్రమేణా వందల కాలనీలు వెలిసి వేలాది మంది ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎందరో ప్రమాదాలకు గురయ్యారు. దీనిపై స్థానికులు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నందార నరసింహగౌడ్కు ఫిర్యాదు చేయగా వైస్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు 5 లక్షల సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. మున్సిపాలిటీ పరిధిలో మన బీరంగూడెం ఖమ్మాన్ నుంచి కృష్ణారెడ్డిపేట రోడ్డు, ఈ యొక్క రోడ్డు శాంక్షన్ కూడా జరగడం అయ్యింది. అయినా ఈ యొక్క లాక్డౌను, ఈ యొక్క కరోనా, ఈ యొక్క ఇబ్బందుల వల్ల ఈ యొక్క ఫండ్స్ కొంచెం అవకతవకలు జరుగుతుంది. కావున మినిస్టర్ గారు కూడా మొన్న చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క రోడ్లను ఈ వర్షాకాలం వల్ల గుంతలు ఎక్కువ జరగడంలో ఈ యొక్క స్థానిక వైస్ చైర్మన్ నరసింహగౌడ్ మన సొంత డబ్బులతోటి ఆయన ఈ యొక్క వర్కులు మరమ్మతులు చేపిస్తానని ఒక మాట తీసుకొని ఇక్కడున్న ప్రజలందరికీ మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వర్క్ చేయడం జరుగుతున్నది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడ ఖమ్మం టు కృష్ణారెడ్డిపేట రోడ్లో ఈ వర్షాల కారణంగా కొన్ని గుంతలు ఏర్పడ్డాయి. దాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా కలిసి ఈ గుంతలన్నీ కూడా మా సొంత డబ్బులతోటి ఇవన్నీ క్లోజ్ చేసి పబ్లిక్ కొద్దిగా తాత్కాలికంగా ఇబ్బంది జరగకుండా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోడ్ ఇష్యూ సంబంధిత మంత్రి గారు ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసిండ్రు. మళ్ళీ కూడా మేము మంత్రి గారి దగ్గరికి ఎంపీ గారిని కూడా కలిసి ఈ విషయం వాళ్ళకి విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా అతి తొందరలోనే ఒక 1.5 మంత్లోనే ఈ రోడ్డు స్టార్ట్ చేపిస్తామని చెప్పేసి సంబంధిత మంత్రివర్యులు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా ముదోల్ మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 మండల నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు బిద్దూరు రమేష్, ఉపాధ్యక్షులు వాగ్మీర గౌతములు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా అబ్దుల్ నాయిం, ఉపాధ్యక్షులుగా మిన్వాజుద్దీన్, కార్యదర్శిగా రాహుల్ను నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. సమాచార చట్టం 2005 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ముదోల్ నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన మండల అధ్యక్షుడిగా మయం గారిని, అలాగే ఉపాధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది మినాజ్ గారిని. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే సమాచార చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తన అవినీతి వాళ్ళ ఎక్కడ ఎత్తుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు సమాచార చట్టాన్ని అనగదొక్కడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ప్రతి ఆఫీసులో సమాచార చట్ట బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రతి కార్యాలయంలో దానికి సంబంధిత అధికారిని కూడా నియమించాలి. అదే ఉద్దేశంతో ఈరోజు ముదోల్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి ముదోల్లో నూతన మండలం వేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజల్లో జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ ఇక్కడ ఉన్న అధికారులు సమన్వయం చేసుకోవాలని కోరుతున్నాము. ఈరోజు సుప్రీంకోర్టే చెప్పింది సమాచార చట్టం లోబడి ఉండాలని. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ స్థానిక అధికారులు కానీ సమాచార చట్ట సభ్యుల్ని కలుపుకొని కార్యక్రమం నిర్వహించాలని తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రతి కార్యాలయంలో సమాచార చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే నిర్మల్ జిల్లాలో 18 మండలాల్లో సమాచార చట్ట మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన, ప్రభుత్వం వెంటనే పూర్తి జీతాలు చెల్లించాలని డిమాండ్. విశాఖలో లారీ పార్కింగ్ యార్డ్లో లారీలో చెలరేగిన మంటలు, సిబ్బంది అప్రమత్తం అవడంతో తప్పిన నష్టం. పోతారం జలాశయం వద్ద పంపు హౌస్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరువు ప్రాంతాలను సస్యశ్యామలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్న ఎమ్మెల్యే. నిర్మల్ జిల్లా గణేష్ ఉత్సవాలపై డీఎస్పీ నరసింహరావు సమావేశం, వినాయక చవితి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని సూచన. ఖమ్మం జిల్లాలో విద్యుత్ లైన్లు మరమ్మతులకు నగదు వసూలు చేసిన లైన్మెన్, ఉన్నతాధికారులను కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.